నమస్తే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తొర్రూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు అయితే పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజీగా తిరుగుతూ ఉన్నారు. సో ప్రస్తుతం 14వ వార్డులోని అభ్యర్థి అయిన సోమ రజనీ రాజశేఖర్ గారితో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో తిరుగుతూ ఉన్నారు. సో మనతో పాటు ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. సో ఎట్లా ఉంది మరి అన్ని వార్డులు అయితే వరుసగా తిరుగుతూ ఉన్నారు. సో ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. ఏ వార్డులోకి వెళ్ళినా కానీ తప్పకుండా మనోళ్ళకే ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్పడమే కాదు, అంటే కొన్నిసార్లు చెప్పినా కానీ తెలిసిపోతుంది ఈజీగా. అందరూ కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయబోతున్నారు. 16కి 16 ఈసారి కొట్టబోతున్నారు. అంటే ప్రజల్లో వెళ్తా ఉన్నారు కదా, ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి బయటికి? ఎందుకంటే గత 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్తా ఉంటే సమస్యలు చెప్తా ఉన్నారు. రోడ్ల విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో, ఇలా అనేక సమస్యలు చెప్తాను. సో వాటిపై మీ దృష్టికి వస్తున్నాయి అవి? వాటర్ది సంబంధించింది అయినా, లేకపోతే ఎలక్ట్రిక్ కరెంటు పోల్స్ అయినా, ట్రాన్స్ఫార్మర్లు అవొకటి, రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఇప్పుడు చాలా ఉన్నాయి ఇట్లా. మరి ముందే కనుక 10 ఏళ్లలో చేసి ఉంటే అదైతే ఎవరు దాచిపెట్టలేదు. అభివృద్ధిని అయితే దాచిపెట్టలేం కదా, ఇంట్లో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది అభివృద్ధి. మొన్ననే 15 కోట్లవి ఇక్కడ ఫౌండేషన్స్ కూడా వేసినాం. 9.5 కోట్లది అయితే చెప్పినాం ఆల్రెడీ. అది కంకర్ బోస్ వదిలేసిన రోడ్లది సమస్య ఉంది, అది కూడా ఎందుకు కాలేదో కూడా చెప్పినాము. అది దానికి నిధులు తెచ్చినా కానీ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టిండ్రు. మరి అది దాని వెనకాల ఏముందన్నది తర్వాత మాట్లాడతాం ఎలక్షన్స్ అయిపోయినాక. తప్పకుండా ఈ 14వ వార్డులో సోమ రజనీ రాజశేఖర్ గారు గెలవబోతున్నారు. మన మంత్రి గారు కూడా తొర్రూరుని దత్తత తీసుకొని నా సొంత నియోజకవర్గం లెక్క అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది. సో అంటే మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద అభివృద్ధి సంబంధించిన మాటల్లో బయటకు వస్తే మంత్రి గారి దగ్గర ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మంత్రి గారే వచ్చి ఇక్కడ తొర్రూరు టౌన్ని దత్తకు తీసుకుంటా అని చెప్పినారు. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? వాళ్ళ సొంత నియోజకవర్గం లెక్క అభివృద్ధి చేస్తా అన్నారు. తొర్రూరులో అభివృద్ధి పరుగులు తీయబోతుంది త్వరలో.